చెప్పండి చెప్పండి. బాబు జై జనసేన అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ సిద్ధం చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం విద్యార్థులకు స్కూల్ దశ నుండి సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేలా స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేశారు. విద్యార్థులకు అంతరిక్ష రంగంపై అవగాహన పెంపొందించేందుకు స్పేస్ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ వ్యోమగామి శ్రీ సెర్గీ కొర్సాకోవ్తో రాష్ట్రంలో చేపట్టబోయే కొన్ని కీలక అంశాలపై చర్చించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శ్రీహరికోటలోని ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన వేడుకల్లో అతిథిగా పాల్గొని శాస్త్రవేత్తలతో పలు అంశాలపై చర్చించారు. ఇలా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తోన్న మన జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మనకు ఎంతో గర్వకారణం. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల రాష్ట్రంలో చిత్తూరు, మన్యం, పార్వతీపురం జిల్లాలో ఏనుగుల దాడుల నుండి ప్రజలను, పంట పొలాలను రక్షించేందుకు కర్ణాటక నుండి కుంకి ఏనుగులు తీసుకొచ్చేందుకు కర్ణాటక రాష్ట్రంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ అంగీకారంలో భాగంగా ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని 29% నుంచి 50% పెంచేలా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ద్వారా దాదాపు 2383 హెక్టార్ల విస్తరణలో 22 లక్షల విత్తనాలు నాటడం జరిగింది. వచ్చే వానాకాలం నాటికి 5 కోట్ల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పథకం అనుమతులు మంజూరు చేయడం జరిగింది. పాపికొండ జాతీయ గురులు ఇతర వన్యప్రాణుల కోసం వైపు సినిమా ఇండస్ట్రీ చూసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా తనకు అప్పగించిన బాధ్యతలను ఎంతో గొప్పగా నిర్వహిస్తోన్న మన పందుల దుర్గేష్ గారి ప్రస్థానం రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలకం. വലം കൈ ഇടനെച്ചിൽ ഇടങ്കൈ പുറകിൽ വലം കാൽ മുന്നോട്ട് വെച്ച വലം കൈ നിവർത്തി പാദം തൊട്ട് നെറുകയിൽ വെച്ച തൊഴിൽ നിവർത്ത വലം കാൽ ഇടം കാലിനോട് ചേർത്ത തയ്യാറില്ല പുറകിടിച്ച അമർത്തി തട്ടി ഒതുക്കി പിടിച്ചിടിച്ച് ഇടിപ്പിച്ച് ഭയങ്കര അടിച്ചേ പുറകിടിച്ച അമർ
అమర్తినట్టు ఒదికి పిడిచిన చీడి విషయమేగా నడుతుంది కొట్టించా అమర్తినట్టు ఒదికి పిడిచిన చీడి సిలిండర్లు సరఫరా చేసిన 24 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బులు జమ చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను నిర్వీర్యం చేసి కేవలం ఏడాదికి సగటున 1900 కోట్లు ఖర్చు చేస్తే కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలో పౌర సరఫరాల కొరకు 9,000 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 3 గ్యాస్ సిలిండర్ల సరఫరా కొరకు 2,600 కోట్లు వెచ్చించారు. పౌర సరఫరాల శాఖకు